నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణారముల సమీపమున నెలకొని ఉన్నటువంటి కపిలతీర్థమునందు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ రోజున జరిగినది. అత్యంత విశేషమైనటువంటి ఈ కార్యక్రమం మనందరికీ కూడా కనుల పండుగానున్నది. స్వామివారి ఈ ధనుర్మాసమునందు స్వామివారిని సేవించటం విశేష ఫలమని మనకు ఆగమములు ఒక్కి నొక్కానించి చెప్పుచున్నాయి. ఈ ధనుర్మాసంలో స్వామివారిని అర్చించిన, అభిషేకించిన, హోమం చేసిన, స్వామివారి నామస్తోత్రం చేసిన, వివిధ రకములైనటువంటి పత్ర పుష్పముల చేత స్వామిని సేవించినట్టయితే ఈ 365 రోజులు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఈ మార్గశిర మాసంలో అనగా ఈ ధనుర్మాసంలో చేసేటువంటి పూజ వలన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని ఆగమశాస్త్రములు చెప్పబడి ఉండడం వలన ఇక్కడ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానమున విశేషంగా ఈరోజు మార్గశిర మాసంలో విచ్చేసినటువంటి ఈ మాస శివరాత్రిని పురస్కరించుకొని విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దీక్షితుల వారు చక్కగా అనుష్ఠించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. మహాగణపతే నమః ధూపమాగ్రావయామి, మహాగణపతే నమః దీపం దర్శయామి, మహాగణపతే స్వాహ ఫలతాంబూల కదలీ ఫలం విశేష మహానైవేద్యం నివేదయామి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో పరమశవయే నమో సర్వోదరాయ గంధాయ విష్ణునాయ సంసదాయ శ్రీవరదవర్తయే నమో నమః. క్రియాహీనం భక్తిహీనం గణాధిపాదిపూజితం మయా దేవా పరిపూర్ణం దృశ్యతే. మహాగణపతే నమః. సుప్రీతః సుప్రసన్నః వరదోऽథ భవతు అపోపస్పృశ్య ప్రాణానాయమ్య శివ శివ శంభోః రాజ్ఞగే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపదార్థమే శ్వేతపరాహకల్పే వైవస్వన్ మన్వంతరాష్టామజుతమే కలియుగే ప్రథమే వారే జంబూర్దేవే భారతవర్షే ప్రతఃఖण्डे మేరోః దక్షిణే బాష్పే చకార్యస్మిన్ వర్తమానే ప్రవాహారకే ప్రభవారటి సంవత్సరానాमध्ये సుష్టిమంగళకరే విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హేమంద్రదో మార్గశిరమాసవక్షం వ్యాసపతితో వాసరః వాసరస్తు మంగళకర విశేషదః గురువాసర సంయుక్తానాం శుభనక్షత్ర శుభయోగ శుభహోర శుభలగ్న ఏవం సద్గుణ సకలగుణ విశేషేణ విశిష్టానాం స్యాం వర్తమానాయాం శుభతిథో అస్య దేవదేవస్య మహాదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య చంద్రార్ధశేఖరస్య గౌరీవరీగృహీర సంవ్యాంగమాగస్య శ్రీకామాక్షంబికాసనాథ కపిలేశ్వర స్వామినః నిగ్రహ అనుగ్రహ పరమశక్తి చైతన్యస్య ద్రవ్యస్థల శుద్ధ్యత్వ శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యే. ఓం యజ్ఞేన యజ్ఞవంత దేవాః దాన ధర్మాణి ప్రథమాన్యా సన్నతేహనాకం మహిమానస్సంతే పూర్వే సాధ్యా సంతి దేవాః. విఘ్నేశ్వరాయ నమః. పరామకార్యం దత్వా సుకృత సంయోజ్య శోభనార్థే క్షేమాయ వృణాకవనాయ చ వరుణకుంభం అస్త్రమంత్రేణ సంప్రోక్ష్య వంగామణంతాయ నమః. ధర్మాయ నమః, జ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః, పద్మాన్వపద్మశోభరే ఓం వరుణాసనాయ నమః. వర్ణమూర్తయే నమః. నాగపాశమూర్తం రత్నోగర్ధిత విగ్రహం శశాంగధవళం ధ్యాయేత్ వరుణం మకరాధనం వరుణాన విద్యాదేహాయ నమః. వర్ణనేత్రాభ్యాం నమః. ఇమం మే వరశ్రుదేహ విద్యాశ్రుడయాతామవస్యదానకే తత్వాదామి బ్రహ్మణా వందమానస్సదాశాస్తే దమానో హవిర్భిః హేడవానో వరుణేః బుద్ధిర్షకున్ సమాన ఆయుః ప్రమోషేః. వరుణాయ నమః. ఆవాహనాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. అర్ఘ్యం దత్వా వరుణాయ నమః. ప్రజేతసే నమః. స్వరూపిణే నమః. అపాంబతే నమః. తీర్థరాజాయ నమః. మకరవాహనాయ నమః. నాగహస్తాయ నమః. వర్జన్యాయ నమః. ఆర్షిణీ అంబికా సనాదాయ ఓం వరుణాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. వరుణాయ ధూపమాగ్రాపయామి. వరుణాయ నమః. దీపం దర్శయామి. వరుణాయ స్వాహా బల తాంబూల కదలీ బలం నివేదయామి. ఓం జృంబకాయ విద్మహే వాసహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. వరుణాయ నమః. దివ్యమంగళ కర్పూరనీరాజనం దృఢయామి. హర పార్వతీపతయే హర హర మహాదేవ. విరాజా సమర్ప్య ప్రార్థ్య మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జలాధిపాదిపూజితం మజా దేవా పరిపూర్ణం
करस्त्वते जलाधिपतेः सुप्रीतः सुप्रसन्नः वरदो भवतस्मिन् पुण्याः वाचने भवत्यादः पुण्यं पुण्याः वादयिष्ये ॐ आच्छताम् ॐ आपः शिवा आपः सन्तु ॐ गन्धाः ॐ कुसुमनसः ॐ अक्षतो ॐ अन्वाहार्यः ॐ दक्षिणाः बहुदेयो विश्वे देवा मधुमनिष्ये मधुजनिष्ये मधुभक्ष्यामि मधुवदिष्यामि मधुपतीं देवेभ्यो वाचमुद्यासकं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभायै पितरो मदन्तु ॐ मनः समाधीयता समाहितमनसः स्मः शीलन्दपवन्दः प्रसन्नाः स्मः शान्तिः अस्तु पुष्टिः अस्तु तुष्टिः अस्तु वृद्धिः अस्तु अविघ्नो अस्तु आयुष्यो अस्तु आरोग्यो अस्तु अचलमैश्वर्यो अस्तु धनधान्यः समृद्धिः अस्तु गोब्राह्मणेभ्यः शुभो भवतु ईशान्यां बहिर्देशरशरसनो अस्तु आग्नेयरेमत्पापं तत्प्रतिहतो अस्तु सर्वाः सम्पदाः पुण्याः कालो वाच्छदा नक्षत्रं तत्फट्कुर्वीतोपवियुषं यथा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावदितो सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते पुण्याहं भवन्तो ब्रवन्तो ॐ पुण्याहं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति मित्रदेवमित्रधेयन्नो अस्तु अनुराधाः हविषा वर्धयन्तः रद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरध्यता रद्धिः समृद्धिः अस्तु समृद्धिः अस्तु शुभं कर्म अस्तु श्रीमहादेव प्रियन्तान् भजन्तान् भगवान् श्रीकामाक्षं विकासनात् कपिलेश्वरादयः ॐ कारुषं ज्येष्ठोऽश्वस्य वाजिनः मुखाकरत्प्रणआयुगंशितारिषतु आपो हिष्ठामयो भुवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मारङ्गमामवोजस्य क्षयाय जिन्वथा आपो जनयथा च नः हिरण्यवर्णासुरयः पावकायासु जातः कश्यपो जास्मिन्द्रः अग्नीयागर्भं दधरे विरूपास्तानापश्यग्नस्यो न भवन्तु या सागुं राजा वरुणो जातिमध्ये सत्यागते अवपश्युञ्जनानाम् मधुश्चुतश्रुतयो याः पावकास्तानापश्यग्नस्यो न भवन्तु या सा देवादिविगृह्णन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं पयसोन्दन्ति शुक्रास्तानः पश्यग्स्यो न भवन्तु शिवेन मा चक्षुषा पश्यता पश्यमया तनुवोपस्पृशतत्वचं मे सर्वागुमग्निगुं रप्सुषतो हुवे भोमयुवर्चो बलमोजो निधत्ता पवमानः सुवर्धनः पवित्रेण विजर्षुभिः यः पोता स पुनातु मा पुनन्तु मानेव जनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीप्यत् अग्रे कृत्वा कृतो गुमृणो यत्ते पवित्रमक्षुषि अग्ने विदुतमन्तरा ब्रह्मणेन पुनीमहे उभाभ्याम् देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भग्वे स्तनवो वेदपृष्ठाः तया मदन्तः सतमाद्येषु वयज्ञस्यापमदयोरयीणाम् वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेन शिरोमयो भूः या वा पृथिवी पयसा पयोभिः ऋतावली यज्ञे मा पुनीताम् बृहद्भिः सवितस्रुभिः वसिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मा येन देवा अपुनताम् येनाभो दिव्यङ्गशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संहृतकं रसम् सर्वगं सपूतमश्नाति स्वदितं मातरिश्वर पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिर्मधूदकं पावमानी स्वस्तयनीः सुदुघाहि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्दिशन्तु नः
देवैर्देवैः समावृताः पावनानि स्वस्तयनीः सुदुगाहि कृतसुतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो मयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रपुणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु भूर्भुवस्सुवः तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नो अस्तु द्विपदेः शञ्चतुष्पदे ओम शांति शांति शांतिः वरुणाय नमः क्षेमाय पुनरागमनाय च प्राच्यान् दिशदेवार्चयो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यान् दिशि गृहाः पशवो मार्जयन्तां मुदीच्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां समुद्रं वप्रहिणो विश्वान्योनिमपि गच्छता अच्छिच्छद्रप्रजया भूयासं मा परासे च मद्मजः भूर्भुवस्वः 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 सर्वारिष्टशान्तिरस्तु सर्वत्र परिशुद्धये नमः गणपते नमः सरस्वत्यै नमः महालक्ष्मी नमः द्वारदक्षिणे नमः नन्दिने नमः महाकालाय नमः गंगाय नमः यमुनाय नमः द्वाराग्रे वृषभाय नमः सम्पूज्यार्घ्यं दत्त्वा लोकभूतशोधनं कुर्यात् दघरन्यासंविदाय प्राणायामत्रयं कृत्वा ओम हूं हां हं हां हूं आत्मने नमः इति भोगर्भवगात् द्वादशान्ते शिवे संयोजयेत् ओम ह्लां 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 निवृत्तिकलाढ्यं फट् ओम ह्वीं 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 ह्रीं प्रतिष्ठाकलाढ्यं फट् ओम ह्रूं 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 विद्याकलाढ्यं फट् ओम ह्रीं ह्रीं शान्तिकलाढ्यं फट् ओम होम शान्तिकलाढ्यं फट् इति विन्यस्य अनित्यत्वे अव्यापकत्वे अशुद्धत्वादि स्वस्वरूपमोच्य अनित्यत्वे व्यापकत्वे अशुद्धत्वादित्वे परमाकाशाद् अभिदभिभूतस्वरूपं भावयेत् ततः अस्तेने पानाङ्गुष्ठोदिता वह्निना आरब्ध शरीरगतभूतदोषान् दग्धाः प्लापयेत् स्वदेहं दिव्यदेहं भावयेत् ओं होम ईशानमूर्धाय नमः मूर्तिस्पृहवक्त्रानां वक्त्रे अघोरयानवरदये ओं ह्रीं वामदे गुह्याय नमः नाभं सज्जोदारमूर्ते नमः पादयोः ओं शान्तिकलाय नमः मूर्तिं शान्तिकलाय नमः वक्त्रे विद्याकलाय नमः हृदये ओं ह्रीं प्रतिष्ठाकलाय नमः नाभुम्ला निवृत्तिकलाय नमः पादयोः ओं हां शिवाय नमः सर्वाङ्गेषु ऋण्णाविन्दुस्थानानि पूजाहोम समाधीनां स्थानानि कल्प्य पक्षवानक्रमेण भावोद्वाद्यन्द्रवद् शुभं सर्वोपचारैः मनसा सम्पूज्य ततः विशेषार्घ्यं प्रकल्प्य विशेषार्घ्येन चन्दन अक्षत पुष्पादर्भ्यर्च्या संविदया सम्पूज्य संरक्ष्यावकुण्ठ्यादेन मुद्रया अमृतीकृत्य अर्घ्येन पूजोस्त्रेण सम्प्रोक्ष्य श्वासने ओं हां शिवासनाय नमः शिवमूर्तये नमः मूर्तिमन्यस्य चन्दनेन ललाटे दलं कृत्वा मूलेन शिवपुष्पं दद्यादित्थमात्मपूजा विधाय पूजावृद्ध मौनमात्थाय शिवहस्तं कुर्यादनुकस्त्रयस्य वामाङ्गुष्ठेन गन्धलेपदे मध्ये आसनमूर्तिं विन्यस्य अङ्गुष्ठादिषु ईशानामञ्जकं विन्यस्य विद्यादेः नेत्रन्यासमुदाय मूलेन शिवम् आरोप्य ब्रह्मरन्ध्र प्रविष्टेन तेनवाह्यमृतं पुनर्वादूय प्रद्योदित दिगन्तरं सम्भाव्य सदेहं शिवोऽहं शिवोऽहं शिवोऽहम् इति भावयेत् ततः अर्घ्यजलेन सनाय नमः सिंहासनाय नमः ओं योगासनाय नमः मा पद्मासनाय नमः मा विमलासनाय नमः तस्योर्ध्वे ओं हां कामाक्षम्बिकासनाय कपिलेश्वरासनाय नमः कामाक्षम्बिकासनाय कपिलेश्वरमूर्तये नमः ओं होम ईशानमूर्धाय नमः मूर्तिभक्त्राय नमः वक्त्रे ओं होम अघोर हृदयाय नमः हृदये भीं वामदे गुह्याय नमः नाभं सद्योदारमूर्तये नमः पादयोः ओं शान्तिकलाय नमः मूर्तिं शान्तिकलाय नमः वक्त्रे भ्रूं विद्याकलाय नमः हृदये ओं ह्रीं प्रतिष्ठाकलाय नमः नाभुम्ला निवृत्तिकलाय नमः पादयोः तत्त्वे भुवने वर्णे पद्मे मन्त्रे गर्भिदाय कामाक्षम्बिकासनाय कपिलेश्वराय नमः सर्वाङ्गीहृत्य पुष्पमादाय इन्दुनिप पञ्चमुख अस्तरयुक्तं शूलवर्णं कवचवज्रपवयं स्यात् पाशवरदाङ्गसमरिन्दनवाहे श्वेतकमलासन सदाशिवस्वरूपं शिवाय
విద్యాదేహాయ నమః నేత్రేభ్యో నమః మూలేన ఆవాహనాది సర్వోపచార సంపూజ్యం దత్వా స్వామిన్ని సర్వజగన్నారాయావద్ పూజావసానం తావద్ మృతిభావేన కుంభేస్మిన్ కూర్చేస్మిన్ సన్నిధిర్భవ సంప్రసన్నోభవ సుప్రీతోభవ వరదోభవ స్వామినాః ప్రసీదే ప్రసీద విజ్ఞాప్య స్వాహాంతమలి స్వాహరార్కిం దత్వా హృదయాని కరాంతస్థాన్ హృదయాని మంద్రానందస్య మూలేన ఐకత్తం విదాయ అస్త్రేణ సంరక్ష కవచేనావగుంఠ్యామూలేన అమృతముద్రా మహాముద్రాంచ విదాయే పాద్యే ఆచమనార్ఘ్యాన దత్వా చందనాక్షదురాపుష్ప హేమగోమీన మేఖలోపేతే కుండలావృణాన్ని విసిద్రవస్థ మనసా భక్త్యా నివేద్య ఆత్మరత్న విద్యాత్మషత్వాదే కామాక్షం వికాసనాద కపిలేశ్వర శివ జనమా సంపూజ్యర్కిం దత్తా వర్ధన్యా మనోన్మన్నీనవా సంపూజ్యర్కిం దత్తా ప్రథమావృణయోమోహం ఈశానమూర్ధానిభ్యో నమః ద్వితీయాని అనంతానిభ్యో నమః తృతీయాని ఇంద్యానిభ్యో నమః చతుర్థానింద్రానిభ్యో నమః తేషాం కామాక్షం వికాసనాద కపిలేశ్వర శివాయ నమః సమస్తోపచార పూజాన్ సమర్పయామి అర్ఘ్యం దత్వా ధూపమాగ్రాపయామి వాద్యం దీపం దర్శయామి ఫలదాంబూల కదలీఫలం నివేదయామి లోక కళ్యాణార్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయమునందు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేటువంటి క్రమంలో స్వామివారికి ముందుగా సంకల్పాన్ని నివేదించారు. త్రిసప్తకులానాం సముద్ధరణార్థం 21 వంశములు అన్నిటి కూడా తరింపజేసి ఆ స్వామివారి అనుగ్రహం భక్తులందరికీ కూడా కలగాలని, అలాగే లోక కళ్యాణార్థం సకాలంలో సువృష్టి కలిగి అంతా కూడా పాడి పంట అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అంతేకాదు అంతఃశత్రువులు బహిఃశత్రువులు అలాగే భారత భూభాగానికి ప్రపంచానికంతా కూడా ఉండేటువంటి శత్రువులంతా కూడా సంహరించబడాలి, అలాగే లోక కళ్యాణం జరగాలి, ధర్మం 4 పాదాల నడవాలి. ఈ విధంగా అనేక విధాలుగా స్వామిని ప్రార్థిస్తూ, స్వామి భక్తులందరం కూడా కలిసి నీ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకునేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించవలసిందని చెప్పి స్వామిని ప్రార్థించి కళ్యాణ మహోత్సవానికి సంకల్పాన్ని గావించి, అనంతరం ఈ ద్రవ్యశుద్ధి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తీసుకొచ్చినటువంటి సమస్త ద్రవ్య సంభారములన్నీ కూడా శుద్ధిగా గలందులకు పుణ్యాహవాచనము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్తమైనటువంటి గంగాది తీర్థములను పూజించి ఆ జనం చేత ప్రోక్షణ చేశారు. అట్లాగే అనంతరం దీక్షితుల వారు పంచశుద్ధిలను అనగా భూతశుద్ధి, ద్రవ్యశుద్ధి, మంత్రశుద్ధి, లింగశుద్ధి ఇత్యాది పంచశుద్ధులను కూడా గావించి తన శివోహమనేటువంటి భావము చేత తన శరీరమునందు ఆత్మయందు ఆ శివుని ఆరోపణ చేసుకొని అనంతరం ఆ కలశముల యందు ఆధారశక్త్యాది షడుత్థాసన పంచావరణ పూజలను గావించి ఆ కలశమునందు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని ఆవాహన, స్థాపన, సన్నిధాన అనేటువంటి ఆ చతుర్ముద్రలను కూడా వినియోగించి స్వామిని ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి అర్ఘ్యపాద్యాలను కూడా సమర్పించారు. స్వామిని మీ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాము అని సంకల్పం గావించి స్వామివారికి రక్షార్థం, లోక కళ్యాణ రక్షణార్థం స్వామివారికి రక్షాసూత్ర సమర్పణ గావించారు. అలాగే లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా చక్కగా వేదాధ్యయనం గావించి సమస్త శాస్త్రములు కూడా అధ్యయనం చేసి వాటిలో ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని లోకానికి తెలియజేసే విధంగా ఉండాలి, అధ్యయనం గావించబడాలి అని సంకల్పం గావిస్తూ స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ కూడా గావించారు. అనంతరం స్వామివారికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి ఇతోధికముగా స్వామివారికి నీరాజనమును సమర్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్ర సమర్పణ, యజ్ఞోపవీత సమర్పణ గావించిన పిమ్మట స్వామివారు ఎంతో చక్కగా కనువిందుగా స్వామివారు ఆ యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి వారై కరుణవిందుగా కనిపిస్తూ ఉన్నారు. ఆత్మపంచారుషేజ ప్రవరాన్విద పరశివగోత్రోద్భవస్య పరశివ పరమేశ్వరస్య పరాపరవరం జ్యోతి పరమాత్మపంచారుషేజ ప్రవరాన్విద పరశివగోత్రోద్భవస్య నిష్కలశర్మణో నర్థాజే పరశివ పరమేశ్వరస్య పరాపరవరం జ్యోతి పరమాత్మపంచారుషేజ ప్రవరాన్విద పరశివగోత్రోద్భవస్య నిరావరశర్మణః పౌత్రాజే పరశివ పరమేశ్వరస్య పరాపరవరం జ్యోతి పరమాత్మపంచారుషేజ ప్రవరాన్ పరశివగోత్రోద్భవస్య నిరంజనశర్మణః పుత్రాజే పరశివ పరమేశ్వరస్య పరాపరవరం జ్యోతి పరమాత్మపంచారుషేజ ప్రవరాన్విద పరశివగోత్రోద్భవస్య సకల జగతాం సృష్టిస్థితిర్మాణిద్రోభావానుగ్రహపంచగత్యకారకస్య
श्रीकपिलेश्वरस्वामी शर्मणे वराज। ओम गौरी विमानसलिलानितक्षत्येकपदे द्विपदे सा चतुष्पदी अष्टापदे नवपदे बहवशी सहस्राक्षरा परमे व्योमन्। ओम परशक्तिपराशक्तिपरात् परशक्तिशक्तित्रयार्षेण प्रपरान्वित परशक्तिगोत्रोद्भवस्य परशक्तिपराशक्तिपरात् परशक्तिशक्तित्रयार्षेण प्रपरान्वित परशक्तिगोत्रोद्भवस्य परञ्जुरशर्मणो नप्रीम् परशक्तिपराशक्तिपरात् परशक्तिशक्तित्रयार्षेण प्रपरान्वित परशक्तिगोत्रोद्भवस्य चतुर्भगशर्मणः पौत्री परशक्तिपराशक्तिपरात् परशक्तिशक्तित्रयार्षेण प्रपरान्वित परशक्तिगोत्रोद्भवस्य हिमविद्गरशर्मणः पुत्री परशक्तिपराशक्तिपरात् परशक्तिशक्तित्रयार्षेण प्रपरान्वित परशक्तिगोत्रोद्भवस्य सकललोकजननीं सर्वमङ्गलरूपिणीं कामाक्षीनाम्नीम् अनुकन्यां लोकक्षेमार्थं वृणीमहे। నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజ నిరాఖ్యాతుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి గోత్రనామాదులను ఉచ్చరించారు. అలాగే అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి ప్రకృతి అంతా కూడా ఒక చోట ఉంటే ఏ విధంగా ఉంటుందో అటువంటి శక్తి అయినటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క గోత్రనామాదులను కూడా ఉచ్చరించారు. ఆ నిజంగా పార్వతీ పరమేశ్వరులకి ఇరువురికి కూడా ఏ విధంగా చూసినా కూడా ఆద్యంతము లేనటువంటి వారు, నిత్యులైనటువంటి వారు. అటువంటి పరమేశ్వరుడి యొక్క కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం జరుపుకోవలసిందే. ఆ స్వరూపాన్ని భావించి కానీ నిత్య స్వరూపులుగా మనకు ఆగమశాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. మరి కేవలం మనుష్యుల యొక్క ఉద్ధరణ కోసమే స్వామి స్వరూపాన్ని పొందినట్టుగా చెప్పబడి ఉంది. కనుక ఆ స్వామికి ఆయా గోత్రనామాదులుగా ఉచ్చరించి, స్వామి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నాము, ఈ కామాక్షి అమ్మవారిని మీకు సమర్పిస్తున్నాము అని చెప్పి అక్కడ సంకల్పాన్ని గావించి ఆ అమ్మవారిని స్వామికి సమర్పిస్తున్నట్టుగా అర్చక స్వాముల సంకల్పాన్ని గావించి పుష్పమాలికలను స్వామివారి కంఠసీమయందు అలంకరింపజేస్తూ ఉన్నారు. అలాగే లోకాన్ని అనుగ్రహించేటువంటి ఆ స్వామి పుష్పమాలికను ఆ అమ్మవారి యొక్క కంఠసీమయందు అలంకరింపజేస్తున్నట్టుగా భావన చేస్తూ స్వామివారి యొక్క పుష్పమాలికను అమ్మవారికి, అమ్మవారి యొక్క పుష్పమాలికలను ఆ స్వామివారి యొక్క మెడలో అలంకరింపజేస్తున్నారు అర్చక స్వాములు. అనంతరం ధూపదీపముల చేత స్వామిని పూజిస్తూ ఉన్నారు. ఆహా, ఎంతటి భాగ్యం! ఈ ధనుర్మాసమునందు కళ్యాణ మహోత్సవంలో మనకు కనుల నిండుగా స్వామివారి యొక్క కళ్యాణ సుందరమూర్తి స్వరూపాన్ని దర్శించేటువంటి భాగ్యం మనందరికీ కూడా కలిగింది. నిజంగా ఈ ధనుర్మాసంలో ప్రతి క్షణం స్వామివారికి పూజా నిమిత్తం ఎంతో విలువైనటువంటిది. ఆ స్వామిని సేవిస్తే గాని మన అంతరం కూడా తరించబడం. మరి అటువంటి స్వామిని మనకు చక్కగా కళ్యాణ మహోత్సవ రూపంలో స్వామిని దర్శించేటువంటి భాగ్యం మనకు కలిగింది. మహాపురుషస్య అనివార్య వీర్యస్య అఖిలలోక పరిపాలన పరాజనస్య ఆదిమధ్యాంధ్రహృదస్య ఆశ్రితే భక్తాజనానాభీష్ట హృదయాగారస్య నిత్యే నిరూపమే నిరవైర్యప్రమేయ మహిమా మహిదస్య మాయాశక్త్యాభ్రియమానస్య మహాజలోకमध्ये పరిభ్రమతాం క్రమాత్ దశగుణోత్తరైః పృథివీ అప్తేజः వాయురాకాశమహద్ అహంకారే అవ్యక్తాత్మకే సప్తావర్ణైః పరివేష్టితానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకరమే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆదిశక్తి కూర్మే వరాహే అనంతే ఉపరిభాగే ప్రతిష్ఠితానాం అదల విదలే సుదల నిదలే రసాదల మహాదలే తలాదల బాధాలాక్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే బుభర్లోకే సువర్లోకే బుహర్లోకే జనోలోకే తపోలోక సత్యలోకాఖ్య షడ్లోకానాం అథోభాగే ఐరావదాది అష్టదిగ్వే బుద్ధిం విదే పుణ్యపిర విరాజతే ఇంద్రాది అష్టదిక్పాలవాలదే అష్టవసి విరాజతే ఆదిత్యాది అపగ్రహవరివాలతే దశారణ్యవరిమండితే ఏకాదశరుద్ర విద్యోదితే ద్వాదశ ఆదిత్య ప్రకాశతే ద్వాత్రింశత్ ఆయుధ మండల వండిత దోర్ధండే శ్రీరామాది షోడశ భూపాలవాలిదే అష్టాదశ పీఠశక్తి విరాజతే అగస్త్యాది అనేక మునిరాజ విరాజతే చతుషష్ఠీ విద్యే విషజ్యాతమాన
दुरविद्वै विद्वज्जन विद्योजने षट्पञ्चाशदशङ्कृते गङ्गादि पुण्यतीर्थविराजते पुण्यक्षेत्रसंयुते षट्चक्रवर्तिपरिपालते ब्राह्म्यादि सप्तमातृका विराजते सावित्री सत्यवती मदयन्ती दमयन्ती लोपामुद्रा सुकन्या सुशीला अनुसूया अरुन्धती पर्वती पतिमहा पतिव्रता सन्दोह सबलङ्कृते जम्बुप्लक्ष विक्रौञ्जे शाख शाल्मलि सप्तदीपैराव्रते अष्टादशवपद्वीप विराजते नवगण्डपण्डिते पूर्वोदवत् सङ्कल्पप्रकारेण सर्वेषां भक्तमहाजनानां क्षेमस्थैर्य धैर्यवीर्य विजय अभय आयुः आरोग्यानाम् ऐश्वर्याणाम् अभिवृद्धिसिद्ध्यर्थं धर्मार्थे काम्यमोक्ष चतुर्विधे फलवृढार्थसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थम् आदित्यादीनां नवानां ग्रहाणां शुभमानुकूल्यतासिद्ध्यर्थं समस्त ग्रहनक्षत्रदोषनिवारणदासिद्ध्यर्थम् अप्राप्तिपुरुषाणां कन्यार्थीनां विवाहप्राप्तिसिद्ध्यर्थं तद्वारा कुलवंशके कुलप्रकाशके तत्सन्ताने प्राप्तिसिद्ध्यर्थं यजमानस्य कुलदेवता इष्टदेवता अनुग्रहप्रसारसिद्ध्यर्थं व्यापारीणां समस्त व्यापार अभिवृद्ध्यर्थं व्यापारस्थानेषु समस्त सर्वशत्रुबाधा निवारणदासिद्ध्यर्थं यजमानस्य कुटुम्बस्थिर समस्त दृष्टिदोषे शापदोषनिवारणदासिद्ध्यर्थं जातकस्थिते समस्त ग्रहनक्षत्रदोषनिवारणदासिद्ध्यर्थं आदित्यादि नवग्रहदेवता परिपूर्ण अनुग्रह प्रसाद फलसिद्ध्यर्थं श्रीकामाक्षिम्बिकासनार अनुग्रह प्रसाद सिद्धिद्वारा सकल मंगल शिररथा अवाप्ति फलसिद्ध्यर्थम् इष्टकाम्याते फलसिद्ध्यर्थं श्रीकामाक्षिम्बिकासनार कपिलेश्वरस्वामिनः अनुग्रहेण च अस्माकं यवैः दुर्मण्डलपर्यन्तं कृतराशेः वृषसहस्रावसाने एकैके वालुकावृषक्रमेण संहितकाले सर्वराष्ट्रपकरणे संहितकाले रुद्रलोकनिवाससिद्ध्यर्थं मया सह दशानां पूर्वेषां दशानां परेषां मद्वंशानां मातृवंशानां नरकारुत्थीर्य शाश्वते ब्रह्मलोकनिवाससिद्ध्यर्थं श्रुतिस्मृति मयासह पुराणे इति धर्मशास्त्र सगृह्य विदारेण त्रिगुणीकृतात्मक सफलसिद्ध्यर्थं कन्यकादानाख्य महादानं करिष्ये उर्युताम् आस्यामि शुम्भवे तुभ्यं ब्रह्मलोकजगीयसा विश्वम्भराः सर्वभूताः दास्यामि लोकानां तारणाय మహాసంకల్పాన్ని పఠించారు. అనేక విధములైనటువంటి పర్వతములని, వృక్షరాజములని, అలాగే దేశములని, దేశ భాషలని అన్నింటినీ కూడా పలుకుతూ వీటన్నింటికీ సాక్షిగా ఆ స్వామివారి ఫలానా నక్షత్ర తిథివార సమయమున ఆ స్వామివారికి యథాశక్తిగా అనేక ఆభరణములతో కూడుకుని ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారిని స్వామివారికి కన్యాదానపూర్వకంగా కన్యాదానం చేస్తున్నాము అని చెప్పి సంకల్పాన్ని గావించి అందులో యజమానులందరికీ అలాగే భక్తజనులందరికీ కూడా సమస్తమైనటువంటి అభీష్టములు నెరవేరుటకు గాను ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ అమ్మవారిని స్వామికి సమర్పిస్తున్నామని చెప్పి సంకల్పం గావించారు. అలాగే వృషలోమభి సవితృమండల పర్యంతం కృతరాశీర్వర్ష సహస్రావసానే ఏకైక లోమా అపకర్షక్రమేణ సర్వరాశపకర్ష సంహితకాలే అంటూ దశపూర్వేషాం దశాపరేషాం అంటూ ఆ 10 తరాల ముందు వారికి ఆ 10 తరాల వెనకాల వారికి ప్రస్తుత తరం అనగా 21 తరాల వారు తరించుటకు గాను ఈ అమ్మవారిని స్వామివారికి సమర్పిస్తున్నామని సంకల్పం గావించారు. ఈ విధంగా అనేక ఆభరణములతో కూడుకొని ఉన్నటువంటి సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని స్వామివారికి సమర్పిస్తున్నామని సంకల్పం గావించి సాక్షాత్తుగా ఆ పార్వతీదేవిని అనగా కామాక్షీదేవిని ఆ స్వామివారికి సమర్పించారు. ఈ విధంగా సమర్పణ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో పేర్కొని ఉన్నది. ఈ విధంగా అనేక
గుణములతో కూడుకున్నటువంటి ఆ అమ్మవారిని స్వామికి సమర్పణ గావించారు. అనంతరం మంగళసూత్రానికి పూజ గావిస్తున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని మనం అనేక విధాలుగా ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటాం. ఆ సర్వమంగళ పార్వతీదేవి యొక్క కంఠసీమ యందు అలంకరింపజేయబోయేటువంటి ఆ మంగళ సూత్రానికి యథాశక్తిగా పూజను గావిస్తూ ఉన్నారు. నిజంగా లోకంలో ఉండేటువంటి సౌభాగ్యవతులందరూ కూడా ఆ అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ తమ యొక్క కంఠసీమలో ఉండేటువంటి ఆ మంగళసూత్రాన్ని ఎంతో గౌరిగా భావన చేస్తూ ఉంటారు. అటువంటిది సాక్షాత్తుగా ఆ మహాగౌరి యొక్క కంఠసీమయందు సాక్షాత్తుగా లోకాన్ని అనుగ్రహించేటువంటి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహకారకుడైనటువంటి పరమేశ్వరుడు లోకాన్ని ఆశీర్వదించేటువంటి తన అమృత హస్తముల చేత ఆ అమ్మవారు సిగ్గుతో తలవంచుకొని ఉండగా ఆ అమ్మవారి కంఠసీమయందు అలంకరింపజేసబోయేటువంటి సమయం ఆసన్నమైనది. అటువంటి ఆభరణానికి అనేక విధములుగా పూజను గావిస్తూ ఉన్నారు. దీక్షితుల వారు చక్కగా సౌభాగ్య బీజాన్ని లిఖించి దాన్ని క్షీరము చేత ప్రక్షాళన గావించి అందు సర్వమంగళ పార్వతిని ఆవాహన చేసి యథాశక్తిగా పూజను గావిస్తూ ఉన్నారు. మరి చక్కగా ఆ హిమవత్ పర్వతరాజు ఆ అమ్మవారికి 7 వారాల నగరులు అలంకరించినప్పటికీ కూడా పార్వతీదేవి ఎప్పుడా తన కంఠసీమయందు పరమేశ్వరుడు ఈ సౌభాగ్య ఆభరణాన్ని అలంకరింపజేస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి వేళ ఈ శుభవేళ మరి ఆ కపిలేశ్వర స్వామి లోకాన్ని అనుగ్రహించటానికి కాబోలు ఆ అమ్మవారి యొక్క మెడలో ఈ సౌభాగ్య ఆభరణాన్ని అలంకరింపజేయబోతారు. మరి ఏ విధంగా అయితే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహరించబడటానికే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం ఉద్భవించినటువంటి ఆ తారకాసురుడిని సంహరించేటువంటి కుమారస్వామి జననం వలనే కదా ఈ లోక కళ్యాణం జరిగింది. దానికంతటికీ కూడా కారణం పరమేశ్వరుడు అమ్మవారిని వివాహమాడటమే. ఆ వివాహానికి ముఖ్య ఘట్టం ఈ సౌభాగ్య బీజం, సౌభాగ్య ఆభరణం ఆ అమ్మవారి యొక్క కంఠసీమ యందు అలంకరింపజేయటమే. నిజంగా ప్రకృతి అంతా కూడా ఒక్క చోటగా మనం చూసినట్టయితే ఏ విధమైనటువంటి స్వరూపం కనిపిస్తుందో ఆ విధమైనటువంటి స్వరూపం ఆ అమ్మవారిని మనం చూడగానే కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆ అమ్మవారు పరమేశ్వరుడి యొక్క శరీరమందు అర్ధభాగమును పొందినటువంటిది. నిజంగా ఎవరికి సాధ్యం కానటువంటిది. నిజంగా పంచకృత్య పరాయణుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క శరీరమునందు అర్ధభాగము సంపాదించటం అంటే సామాన్య విషయము కాదు. అది కేవలం పార్వతీదేవికి మాత్రమే కుదిరినటువంటి విషయం. మరి ఎన్నో రోజులు స్వామివారినే తరంచుకొని కఠోరమైనటువంటి తపస్సు చేయగా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ స్థానం పార్వతీదేవి యొక్క స్థానం. ఆ కామాక్షి అమ్మవారు స్వామివారి యొక్క వామభాగమున చక్కగా అలంకరించబడి అనేక రకములైనటువంటి ఆభరణములు ధరించి ఆ స్వామివారి వామభాగమున కూర్చున్నదై ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వేళ ఈ శుభవేళ. మరి కఠోరమైనటువంటి తపస్సు చేసినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకున్నప్పటికీ కూడా పరమేశ్వరుడే నాకు వరుడుగా కావాలని చెప్పి అమ్మవారు నమస్కారం చేసుకున్నది. మరి ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వరాన్ని ఇచ్చాడు. వివాహం జరిపించుకోవటానికి ఆయన అనుగ్రహించాడు. అదే శుభవేళ మరి పరమేశ్వరుడి యొక్క కళ్యాణ మహోత్సవానికి అన్నీ సమకూరగా సమస్త దేవతలందరూ కూడా విచ్చేయగా కళ్యాణ మహోత్సవం. లోకరక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం. సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్తి దత్తాయాథా సంపరేతన ఇమాన్ వమింద్రమేఘస్వభుత్రాగం సుభగాంగురు దశాస్యాం పుత్రానాథేహి పతిమేకాదశం గృహే
प्रजापतिसृजान्यसः मुष्कयोरदधात्सपम् कामस्य तृप्तिमानन्दम् तस्याग्ने भाजये हमा मोदप्रमोदानन्दः मुष्कयोर्निहितः सपः कृत्येव कामस्य तृप्त्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमशीमहि पशूनागोरूपमन्नस्य यशश्रीश्रजतान्मयि यथा हवस्य अतृभग्नस्त्रिजैपमानो यथा स्त्रे तृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्याणि यज्ञस्य काम्यप्रियः वदामि यज्ञद्वदति राहतत् ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो हर नमः पार्वतीपतये हर हर महादेव सद्योदानं प्रपद्याम सद्योदानारवे नमो नमः भवे भवेनाय भवे नमोद्भवाय नमः ओं हां शिवाय नमः सम्पूर्णर्गन्धत्वा ब्रह्मणे नमः विष्णवे नमः रुद्राय नमः ईश्वराय नमः ओं इंद्राय नमः अग्नये नमः जमानमानन्दये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः विष्णवे नमः अर्घ्यं दत्त्वा श्रीशक्तये नमः श्रवे शम्भवे नमः आज्यं संहितजाभिमन्त्रया संरक्ष्यामकुण्ट्या देनमन्त्रया अमृतकृत्या सद्योदातार स्वाहा अवधयाय स्वाहा अघोरार स्वाहा दत्रुडार स्वाहा ईशानार स्वाहा हिरण्यारे स्वाहा गंगारे स्वाहा उत्तारे स्वाहा कृष्णारे स्वाहा चक्रवाकबहुरूपारे स्वाहा मध्ये अग्नयेन अग्निं सम्पूज्य पूर्णां दत्त्वा नमः अग्नये ओषधे अस्त्रेणां प्रोक्ष्य अग्निरूपेण अस्त्रेन्द्रोक्ष कामाखण्डिकादनार कपिलेश्वरासनार कामाखण्डान कपिलेश्वर कामाखण्डिकादनार कपिलेश्वर शिवाय समस्तोपचार पूजां समर्पयामि अर्घ्यं दत्त्वा नाडी सन्धानार्थम् आहुति दशकं हुत्वा ओं हां शिवाय स्वाहा आहुति दशकं हुत्वा स्वाहा प्रभक्रा स्वाहा गोर्दया स्वाहा वामदेव्या ज्योदानमूर्तये स्वाहा मृदयाय स्वाहा जलसे स्वाहा जगाये स्वाहा कवचाय स्वाहा निद्राय स्वाहा अष्टार स्वाहा ओं हां शिवाय फट् ओं ईशानमूर्तये फट् ओं रुद्रभक्राय फट् ओं अघोर्दयाय फट् ओं हि वामदेव कुख्याय फट् ओं सज्जोदानमूर्तये फट् ओं हां मृदयाय फट् ओं जलसे फट् ओं जगाय फट् ओं कवचाय फट् ओं नेत्राय फट् पूर्णां धत्वा क्षरमपि कार्य స్వామివారి కళ్యాణ మహోత్సవమునందు అంతిమముగా స్వామివారు అమ్మవారి యొక్క శిరస్సున ముత్యాల తలంబరాలని, రత్నాల తలంబరాలని, పగడాల తలంబరాలని ఈ విధముగా అనేక రకాలుగైనటువంటి ఆ రత్నములే అక్షతములుగా మారి ఇక్కడ అక్షతారోపణ గావించబడుతున్నాయా అన్నట్టుగా ఆ స్వామివారి యందు ఎంతో భక్తి శ్రద్ధల చేత అర్చక స్వామి తాను స్వయంగా శివోహమనే భావన చేత స్వామిని సేవిస్తూ స్వామివారి చేతులారా ఆ అక్షతలని స్పర్శింపజేసి ఆ అమ్మవారి యొక్క శిరస్సున ధారలుగా కురిపించారు. అలాగే అమ్మవారికి నమస్కరించి అమ్మవారి హస్తములకి ఆ అక్షతలను తాకించి స్వామివారి యొక్క శిరస్సున అర్పించారు. ఈ విధంగా పరస్పరము అక్షతారోపణ గావించుకున్న పిమ్మట అనంతరం వారిరువురు కూడా కలిసి లాజాహోమాన్ని నిర్వహించటానికి గాను అగ్ని ప్రతిష్టాపన గావించారు. ఇక్కడ శైవాగమంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, అగ్నియందు శివాగ్నిగా భావించి అగ్నియందు పంచాసన సహితుడైనటువంటి పంచావరణ సహితుడైనటువంటి ఆ పరమేశ్వరుని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులు గావించి అనంతరం ఆ అగ్నియందు యథాశక్తిగా హోమాన్ని గావిస్తూ ఉన్నారు. పంచవక్త్రం దశభుజం ప్రతివక్త్రం త్రిలోచనం శుద్ధస్ఫటిక సంకాశం కించిద్ వికసితాననం గజచర్మ పరీధానం వరదా భజపాణినం అంటూ చక్కగా ఆ స్వామిని అగ్నియందు ధ్యానం చేసినటువంటి వారై ఆ అగ్నికి అనేక విధాలుగా అగ్నయే నమః, జాతవేదసే నమః, సహోజసే నమః, జరాప్రభవే నమః, వైశ్వానరాజ నమః, నిర్యాపసే నమః, పంక్తిరాధసే నమః, విసర్పిణే నమః అంటూ అష్టదిక్కుల యందు పూజను గావించి అనంతరం
అనంతరం ఆ స్వామివారి యొక్క మూల మంత్రముల చేత హోమాన్ని గావిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైనా సరే విశేషమైనటువంటి ఆరాధన గావించబెట్టు అవసరమైనటువంటి సందర్భమునందు ఆ అగ్నిని వ్రేల్చటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి పరమేశ్వరుడు అమ్మవారితో కూడుకొని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకున్నటువంటి ఈ సందర్భమున అక్కడ లాజాహోమం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అంతకన్నా ముందు ఆ అగ్నికి సంస్కారం గావిస్తూ బాలాగ్ని, యవ్వనాగ్ని, వృద్ధాగ్ని అని ఆగమశాస్త్రమునందు అగ్నికి త్రివిధములుగా నామకరణములు కలవి. మరి ఇక్కడ ఆ స్వామివారు యవ్వనాగ్నిగా ఇక్కడ భావన చేసి ఆ యవ్వనాగ్ని యందు హోమాన్ని గావిస్తూ ఉన్నారు. అలాగే అంతకన్నా ముందు శుక్ష్మ సంస్కారాన్ని, ఆద్య సంస్కారాన్ని కూడా గావించి కొండ సంస్కారాన్ని శివం నిరుద్య హోమరక్షాం గృహీత్వా ఇంద్రస్య క్రోడోనిత్యేవాదిస్యం దిశాం చిత్రవో దీమోదాన్ హృదయోపశాభ్యాబందరిగ్యమృతదానభోదర్గేనేంద్రాణీం లీన్నావల్మీకాన్ గ్లోమ్నాగ్లీం నాదవస్సముద్రమదరేణ వైశ్వానరం భస్మనా హోమరక్షాం గృహీత్వా మన్యస్థమూర్తయే నమః. సంయోజ్య కుంభస్థమూర్తయే నమః. బింబే సంయోజ్య బలిం దత్వా బ్రహ్మాదిభ్యః స్వాహా బలిం దత్వా दक्षिणे रुद्राय स्वाहा, उत्तरे ईश्वराय स्वाहा, इंद्रादिभ्य स्वाहा, वज्रादिभ्य स्वाहा, आलय वास्तुदेवताभ्य स्वाहा. तत्क्रमेणार्घ्यं दत्त्वा హోమమునందు విశేషమైనటువంటి మూలమంత్రముల చేత హోమాన్ని గావించిన పిమ్మట పూర్ణాహుతిని సమర్పించి అనంతరం ఆ అగ్నికి నలువైపులా బలిహరణ కార్యక్రమాన్ని గావింపజేసి అనంతరం హోమరక్షని ఆ స్వామివారు తన అమృత హస్తము చేత అమ్మవారి యొక్క నుదుటి భాగమున అలంకరించినట్టుగా భావన చేస్తూ ఆ అర్చక స్వామి ఆ తిలకాన్ని, రక్షా తిలకాన్ని ఇరువురికి కూడా సమర్పణ గావించారు. ఎంత విశిష్టమైనటువంటి ప్రక్రియ! వారిరువురు కూడా అగ్ని సాక్షిగా యథాశక్తిగా ఆ స్వామి అగ్నిని సేవించినట్టుగా అక్కడ హోమాన్ని గావింపజేశారు. నిజంగా ఈ విశేషమైనటువంటి ప్రక్రియ మన శాస్త్రంలో ఎంతో అద్భుతంగా ఉన్నది. సమస్త దేవతా స్వరూపుడైనటువంటి ఆ అగ్నిని ఆరాధించకుండానే ఎటువంటి క్రతువు కూడా జరగదు. మరి సాక్షాత్తుగా పరమేశ్వరుడి యొక్క వివాహం కనుక ఆ అగ్ని భగవానుడు ఎంత సంతోషిస్తున్నాడో స్వామివారి యొక్క సేవను గావిస్తున్నట్టుగా భావన చేస్తున్నాడు. మరి అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో దేవతలందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నట్టుగా భావన చేయాలి. ఎందువలనగా అక్కడ కపిలతీర్థంలో చక్కగా తీర్థరాజుడైనటువంటి ఆ వరుణుడు, మరి ఈ అగ్ని రూపంలో అగ్ని భగవానుడు, మరి రాత్రి వేళలో చక్కగా ఆకాశము నుండి ఆ ఆకాశము ఈ విధంగా పృథివ్య తేజో వాజురాకాశములన్నీ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. మరి ఆశ్రయించినటువంటి సమస్త దేవతలందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. మరి నక్షత్రములన్నీ కూడా స్వామిని సేవిస్తున్నట్టుగా అనేక విధాలుగా నక్షత్రహారతి, కుంభహారతి, వివిధములైనటువంటి సద్యోజాత, వామదేవ, ఘోర, తత్పురుష, ఈశానములనేటువంటి పంచహారతుల చేత ఆ స్వామివారికి హారతిని సమర్పిస్తూ ఉన్నారు. నిజంగా ఆ హారతుల యొక్క కాంతుల నడుమ స్వామివారు వెలుగొందుతూ ఉన్నారు. మరి సహస్ర కోటి ప్రతైకాశకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తన యొక్క కాంతుల చేత సమస్త జగత్తుకు కూడా కాంతిని వెలిగింపజేసేటువంటి ఆ పరమేశ్వరుడు ఈ కుంభహారతి ఇత్యాది కాంతుల చేత ఆ స్వామివారిని దర్శించడం మనందరి యొక్క సౌభాగ్యం. పరమేశ్వరుడి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ధనుర్మాసంలో జరిపినటువంటి ఆ
ఆ కళ్యాణ మహోత్సవం లోకానికంతటి కూడా కళ్యాణం జరుగుగాక. అదిగోండి వాద్యములు, విశేషమైనటువంటి వాద్యములు, స్వామివారి యొక్క ఢక్కానాదము ముందు ఇవన్నీ కూడా చాలా తక్కువే. అయినప్పటికీ కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా పరవశంతో స్వామివారికి ఆ ఘోషను వినిపిస్తూ ఉన్నారు. శివో మే అస్తు సదా శివో నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతజంబికాపతజో మాపతజ పశుపతజ నమో నమః. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరः. కామాక్షం వాసమేత కమలేశ్వర స్వామినః పాదారవిందయోః వేదోక్త శవనదివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, భవస్దేవస్పతే నమః, సర్వస్దేవస్పతే నమః, ఈశానస్దేవస్పతే నమః, పశుపతేర్దేవస్పతే నమః, రుద్రస్దేవస్పతే నమః, ఉగ్రస్దేవస్పతే నమః, భీమస్దేవస్పతే నమః, మహతో దేవస్పతే నమః. భవం దేవం దర్పయామి, సర్వం దేవం దర్పయామి, ఈశానం దేవం దర్పయామి, పశుపతిం దేవం దర్పయామి, రుద్రం దేవం దర్పయామి, ఉగ్రం దేవం దర్పయామి, భీమం దేవం దర్పయామి, మహాంతం దేవం దర్పయామి, భవస్దేవస్పతే దర్పయామి, సర్వస్దేవస్పతే దర్పయామి, ఈశానస్దేవస్పతే దర్పయామి, పశుపతేర్దేవస్పతే దర్పయామి, రుద్రస్దేవస్పతే దర్పయామి, ఉగ్రస్దేవస్పతే దర్పయామి, భీమస్దేవస్పతే దర్పయామి, మహతో దేవస్పతే దర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షవరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. స్వామినః స్వస్తి మంత్రార్థాः సత్యాः సహ ఫలాः సంవితి భవంతో మహాంతో న గృహ్ణन्तు. అస్యా దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీకామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామినః మాసశివరాత్రి ప్రయుక్త కళ్యాణోత్సవ కర్మణి మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే భక్తిలోపే శ్రద్ధాలోపే నియమలోపే కాలలోపే ద్రవ్యలోపే సత్యపసంప్రాప్తే సర్వం యథోక్తం యథాశాస్త్రానుష్ఠితం చ భూయాత్ భవంతో మహాంతో న గృహ్ణन्तు. స్వామినః నిత్యం పూర్ణారాధనం భూయాత్ భవంతో మహాంతో న గృహ్ణन्तు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. सोमो वा एतस्य राज्यमादत्ते यो राजा सन्राज्यो वा सोमेन यजते देवसभामेतानि हवीगुंसि भवन्ति एतावन्तो वै देवानागं सभाः स एवास्मै सभां प्रगच्छन्ति स एव पुनः वन्दे राज्याय देवसूराजा भवति. हर नमः पार्वती पतये हर हर महादेव. नारायणाय